నేను పద్మిని. వరంగల్ హైవే అంటే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అంటే వరంగల్ హైవే. ఈ వరంగల్ హైవేలో ఎన్నో అద్భుతమైన వెంచర్స్ ని చేసి ఒక సామాన్యుడి సొంతింటి కళ అనుకోవచ్చు, లేకపోతే ఒక స్థలం మనకి సొంతంగా ఉండాలి అనే కళని సాకారం చేయడంలో జడపల నారాయణ గారు ఖచ్చితంగా సిద్ధహస్తులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం మనతో పాటు నారాయణ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మరొకసారి వరంగల్ హైవేలో మీ వెంచర్ ని లాంచ్ చేశారు. ఈ మధ్యనే క్యాపిటల్ 2 ని లాంచ్ చేయడం జరిగింది ఇదే వరంగల్ హైవేలో. మళ్ళీ ఇప్పుడు ఓపల్ పీస్ సిటీ అంటూ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎలా సాధ్యపడుతోంది ఇది? అసలు ఏంటి ఈ లాంచ్ కార్యక్రమం? ఈ లాంచ్ అంటే అది ఇప్పుడే మేము లాంచ్ చేయట్లేదు. లాస్ట్ 10 years బ్యాక్ ఈ హైవేలో తక్కువ ధరలే ఉన్నప్పుడు ల్యాండ్స్ అన్ని కొని మా కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నాం. తర్వాత మార్కెట్ ఉంది లేదనేది పక్కన పెట్టేస్తే మేము మా కస్టమర్లకి ఈస్ట్ హైదరాబాద్ వరంగల్ హైవేలో లుక్ ఈస్ట్ పాలసీని పాటించుకుంటూ మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్కి తక్కువ ధరలకే నాణ్యతమైన ప్లాట్లు ఇవ్వాలని, డిటిసిపి అప్రూవల్ లేఅవుట్స్లో ఇవ్వాలనే ప్లాన్ తోటి ముందు నుంచే ప్రణాళిక రచించి 10 years బ్యాకే ల్యాండ్ కొని పెడుతున్నాం. కాబట్టి క్యాపిటల్ 2 అని 2-3 నెలల క్రితం మనం లాంచ్ చేసాం 100 acres నేషనల్ హైవే మీద. అది రన్నింగ్లో ఉంది. నెక్స్ట్ ఈ ల్యాండ్ మేము 9 years బ్యాక్ తీసుకున్న ల్యాండ్స్ ఇవి. దీనికి ప్రాపర్గా అప్రూవల్స్ 60% డెవలప్మెంట్ అయిన తర్వాత మేము లాంచ్ చేస్తున్నాం. కాబట్టి మాకు పెద్ద కష్టమే అనిపించలేదు, చాలా ఈజీ. ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి పెట్టున్నాం కాబట్టి ప్యాషనేట్ గా చేస్తున్నారు మీరు. సో డెఫినెట్ గా ఒక ప్యాషన్ తో చేసే వాళ్ళకి కష్టం అనిపించదు. రైట్, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఓపల్ పీస్ సిటీ అంటూ లాంచ్ చేస్తున్నారు. సో మరి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక సార్ మొత్తం 201 ఎకరాల్లో ఈ వెంచర్ ని మీరు లాంచ్ చేయడం జరిగింది. దీని డీటెయిల్స్ వెళ్తూ మాట్లాడుకుందామా సార్? ఓకే. నాట్ 1 acres ఎలా మేము డెవలప్ చేసామో కొన్ని మీకు చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అందంగా తయారు చేసి చాలా బ్యూటిఫుల్ గా మీ ఎంట్రన్స్ ఆర్చ్లన్నీ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తారు సార్. దాని వెనకాల ఉన్నది ఏంటి? దాని థాట్ ప్రాసెస్ ఏంటి వెనకాల? లేదండి, ఇవాళ ఆర్చ్ అనేది ఇంటికి మన గుమ్మం ఎలా ఉంటుందో అలానే ఆర్చ్ కూడా సైట్ కి కూడా అలాగే సైట్ కూడా ఉండాలి. మన ఇల్లు ఎలా మెయింటెనెన్స్ మనం చేసుకుంటామో వెంచర్ కూడా అలానే ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి. బౌండరీస్ ఫిక్స్, ఎంట్రన్స్ ఫిక్స్ అయ్యాక మనం వెంచర్ స్టార్ట్ చేస్తాం. ఈ గేట్ ఎందుకు ఇలా పెట్టామంటే ఇవన్నీ కూడాను ఇది మీకు 60 feet రోడ్ మేడం. ఈ 60 feet రోడ్లో ఆర్చ్, అందమైన ఆర్చ్ తో పాటు మంచి సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ ఉన్నాయి, సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఇక్కడ మీరు చూడదు, సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడే ఉన్నారు. ఈ 24/7 ఈ సెక్యూరిటీ ఇలానే ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ లోపల రాగానే ఇది 60 feet రోడ్ కదా, ఈ 60 feet ఈ సైడ్ అంతా బౌండరీ వాల్ ఉంది ఎంట్రన్స్ లో. ఈ సెంటర్ లో వచ్చేసి మీకు 60 feet డివైడర్ ఉంది కదా, పెద్ద రోడ్ డివైడర్ ఇచ్చాం. ఓపెన్ కాగానే మీకు ఇక్కడ ఓపెన్ స్పేస్ చూడండి, 1.5 acre ఓపెన్ స్పేస్. గవర్నమెంట్ వారు అప్రూవల్ ఇచ్చేటప్పుడే పబ్లిక్ కి ఎక్కడైతే కామన్ ఏరియాస్ ఇస్తారు కదా, అక్కడ పబ్లిక్ ఎంట్రన్స్ లోనే ఎక్కువ మీకు ఇలాంటి ఓపెన్ స్పేస్ ఇస్తారు. చూడండి, అద్భుతమైన ఓపెన్ స్పేస్ ఉంది. ఇదంతా పార్క్ డెవలప్ అవుతుందండి. ఒక బ్యూటిఫుల్ గజిబో. అండ్ జేఎస్ఆర్ గ్రూప్ లో ఖచ్చితంగా ఇలాంటి గజిబో అసలు గజిబో కలకత్తా నుంచి లాంచ్ చేసింది కలకత్తాలో తీసుకొచ్చి మేము చేసాం. సో ఇది గజిబో. ఇందులో ప్లే గ్రౌండ్ వస్తుంది, ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్ వస్తుంది. ఇక్కడ మీకు సైక్లింగ్ ట్రాక్ వస్తుంది, ఇందులో సైక్లింగ్ ట్రాక్స్, ప్లే ఏరియా వస్తుంది ఎంట్రన్స్ లో. సో ఈ పార్క్ 1.5 acre లో ఉందా? 1.5 acre లో. బ్యూటిఫుల్. ఇట్లాంటివి ఈ మొత్తం సైట్ లో ఎన్ని పార్క్స్ ఉన్నాయి? దాదాపు 15 parks ఉన్నాయి ఇక్కడ ఈ వెంచర్ లో. 15 parks. ఇది యాజ్ పర్ స్టాండర్డ్స్ గవర్నమెంట్ ఇచ్చిన పార్క్స్ ఇవి. వాళ్ళ డిటిసిపి ప్రకారంగా 33% రోడ్ ఏరియా ఉంది ఇందులో. అలానే 10%, కొన్నిట్లో 10.5% ఓపెన్ స్పేస్. ఇది కామన్ ఏరియా కింద మనం ఇప్పటి నుంచే వదిలిపెట్టాలి. ఫ్యూచర్ లో భావితరాల కోసం ఇక్కడ హాస్పిటల్స్ లేదా స్కూల్స్, కాలేజెస్, ఇక పబ్లిక్ అయితే అవసరం ఉందో గవర్నమెంట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయిన రోజున అవన్నీ ఉండాలి. కాబట్టి ముందు నుంచే ఓపెన్ స్పేస్ యాజ్ పర్ స్టాండర్డ్స్, గవర్నమెంట్ స్టాండర్డ్ ప్రకారం ఉంటుంది. కాబట్టి ముందు నుంచి మేము తీసి పెట్టాం. ప్రస్తుతం మేము దాన్ని వాడకంలో ఉండటం కోసం ఇక్కడ వినియోగదారులకి తయారు చేసి మేము ఉంచుతాం పార్క్. సో మొత్తం ఇది మన వెంచర్ లో కూడా చక్కటి మామిడి తోట ఉంది ఈ వెంచర్ లో. మామిడి తోట. సో అలాగే రెడ్ శాండిల్ ని కూడా ఇక్కడ మీరు చేయబోతున్నారు, దాని డెవలప్మెంట్ కూడా ఉంది. కాబట్టి
సో చాలా మంది ఏమనుకోవచ్చు అంటే ఫామ్ ల్యాండ్ ఏమో అని అనుకుంటారు సార్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫామ్ ల్యాండ్ అనుకుంటారు, ఇది ఫామ్ ల్యాండ్ అయితే కాదు. ఇది చూడండి, ఇక్కడ మీకు మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల ఎలా అంటే మేము ల్యాండ్ కొన్నప్పటికే మ్యాంగో ట్రీస్ అక్కడ ఉన్నాయి, వాటిని అలా వదిలేయకుండా కస్టమర్ ప్లాట్ లోనే మేము ఒక డిజైన్ గా అరేంజ్ చేస్తున్నాం. ఆ మ్యాంగోలో వచ్చే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్యూచర్ లో, అది ఆ కస్టమర్లకు ఇచ్చేస్తున్నాం. అది కాకుండా అడిషనల్ గా ఇది డిటిసిపి అప్రూవ్డ్ విత్ రేరా పర్మిషన్ ఉంది కాబట్టి దీంట్లో ఓన్లీ ల్యాండ్ మీద వచ్చే అప్రిషియేషన్ కాకుండా అదనంగా అప్రిషియేషన్స్ వీళ్ళకి ఎలాంటి లాభాలు ఉంటే బాగుంటుంది ఒక థాట్ తోటి ఈ హైవేలో మేము ప్రతి డిటిసిపి లేఅవుట్ లో ప్లాట్ లో 10 మొక్కలు ఇస్తున్నాం. రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ప్లాట్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ లో ఇచ్చేస్తున్నాం. రేపు ఇల్లు కావాలి అనుకుంటే మీరు బౌండరీ వాళ్ళు ఫిక్స్ చేసుకుని ఇల్లు కట్టుకోవచ్చు, ఆ మొక్కలు మీ దాంట్లో ఉండిపోతాయి. సో ఇప్పుడే స్పాట్ లో కూడా ఇల్లు కట్టుకోవచ్చు, ఇప్పుడు కట్టుకోవచ్చు. అప్రూవల్స్ ఉన్నాయి, అమ్యూనిటీస్ అన్ని ఉన్నాయి. ఏమేమి అమ్యూనిటీస్ ఉన్నాయి సార్? ఇక్కడ అండి 33, 40, 60 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, పార్కులు, ఎలక్ట్రిసిటీ, మాన్యువల్ సిస్టమ్స్, వీకెండ్ హోమ్స్ ఇక్కడ మనం కడుతున్నాం, ఇస్తున్నాం. దాంతోపాటు రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కు మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి ఆఫ్టర్ 15 to 20 years. అలానే మ్యాంగో గార్డెన్స్ కూడా ఇక్కడ మ్యాంగో మీద కూడా మంచి ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు. సో అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఉన్నాయమ్మా ఇక్కడ 24/7 సెక్యూరిటీతో పాటు ఎలక్ట్రిసిటీ కూడా 24/7 ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు ఈ సాయంత్రం సమయంలో 6 అయిపోయింది, లైటింగ్ చూడండి, సెంటర్ లైటింగ్. సో అటు చూసినట్లయితే మీరు అంతా లైటింగ్ ఉంటుంది, చూడండి కంప్లీట్ గా అంత లైటింగ్ ఉంటుంది. సో ఇది 60% డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాం. 60% కంప్లీట్ అయిన తర్వాత ఇవాళ లాంచ్ చేయడం జరుగుతుంది. బ్యూటిఫుల్ సార్. అలాగే కస్టమర్స్ కి ఈ హైవే దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ కాబట్టి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయని అనుకోవచ్చు సార్? వరంగల్ హైవేలో ప్లాట్ కొనాలంటేనే మంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు కాదు, రన్నింగ్ లో ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు మనం. సిటీకి ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఓన్లీ 40 కిలోమీటర్స్ ఉంది, సిటీ నుంచి 65 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. 5 years బ్యాక్ వెళ్ళి చూడండి ఒకసారి. 5 years బ్యాక్ ఇక్కడ ఒక ఎకరం కాస్ట్ 30 లక్షలే ఉండేది, ఈ రోజు 3 కోట్లకి వెళ్ళిపోయింది. సో 5 years బ్యాక్ ఇక్కడ మేము 2,000 రూపాయలు 2,500 రూపాయలు గజం అమ్మేవాళ్ళం, ఈ రోజు 7,000 7,500 వరకు రేట్లు వెళ్ళిపోయాయి. సో రాబోయే 5 years ఎలా ఉంటాయి చెప్పండి? 3 times అయితే అప్రిషియేషన్ కావాల్సింది. ఇక సిటీ గ్రోత్ అంటే ఎక్స్పెన్షన్ ఏ విధంగా అవుతుంది మనం చూస్తున్నాం కదా. సిటీ గ్రోత్ రింగ్ రోడ్ అన్న 5 years బ్యాక్ రింగ్ రోడ్ లోపల ఉండేది, రింగ్ రోడ్ బయటకు వచ్చేసాయి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దాటి రీజనల్ రింగ్ రోడ్ దాకా కాలనీస్, టౌన్షిప్స్, రియల్ ఎస్టేట్ వెంచర్స్ నడుస్తున్నాయి. దీంతో పాటు వీకెండ్ హోమ్స్, ఫామ్ హౌస్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది సిటీకి. సో ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా మంది రియలైజ్ అయ్యారు, సిటీలో ఉన్నట్లయితే ఒక అపార్ట్మెంట్ లో ఉంటే ఫ్యూచర్. ఇవాళ ఒక అపార్ట్మెంట్ కొన్నా ఇలాంటి నేషనల్ విపత్తులు వచ్చిన సమయంలో కిందకి వెళ్ళాం పైకి వెళ్ళాం, మా పరిస్థితి ఏంటి అనే టైంలో ఇలాంటి చోట వీకెండ్ హోమ్స్ మనకు ఉన్నట్లయితే వచ్చి ఇక్కడ మనం ఉండొచ్చు, మనం హ్యాపీగా. వీకెండ్ సిటీకి దూరంగా అన్ని ఎమిడిట్స్ తోటి కావాలంటే చూడండి, మ్యాంగో ప్లాంట్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా ఒక సింగిల్ ప్లాట్, ఇది 200 square yards ప్లాట్. ఇందులో మీకు నేచురల్ గా ఉన్నటువంటి మ్యాంగోస్ అలానే ఉంచేసాం, దానికి డ్రిప్ కూడా ఇస్తున్నాం. ఆ గ్యాప్స్ లో ఏం చేస్తున్నాం అంటే బౌండరీస్ లో మేము రెడ్ శాండిల్ ప్లాంట్స్ కూడా ఇస్తున్నాం. ఈ బౌండరీస్ లో మీరు మధ్యలో చిన్న కాటేజ్ వేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ని మ్యాంగోస్ మేమే డ్రిప్ ఇచ్చేస్తాం. డ్రిప్ నుంచి రీడ్రిప్ తీసుకొని మేము ఏం చేస్తున్నాం అంటే మీరు ఇక్కడ ఫార్మింగ్ చేసుకోవచ్చు. ప్లేస్ అంతా మీరు సిటీలో అయితే చేయలేరు కదా, దీంట్లో మీరు కూరగాయలు వెజిటబుల్స్ పండించుకోవచ్చు. వీక్లీ వన్స్ ఇక్కడ రండి, సాటర్డే నైట్ ఫ్యామిలీ పిల్లలతోటి ఇక్కడ కట్టబోయేటటువంటి కాటేజ్ లో నివసించండి. ఓకే, మార్నింగ్ లేవండి, ఈ వెంచర్ అంతా ఇందులో జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ ఉంది. 200 ఎకరాల్లో బౌండరీ చుట్టూ ఒక రౌండ్ వేసినా సరే బాడీకి ఎంత ఈజీగా ఉంటుంది. 200 ఎకరాల్లో ఎంత హ్యాపీగా ఉంటుందో. అలానే దీనికి కూతవేడి దూరంలో 1.5 kilometer దూరంలో క్యాపిటల్ 2 అనే వెంచర్ మాదే ఉంది. అందులో క్లబ్ హౌస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అక్కడ కూడా మెంబర్షిప్, 2 పక్కనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొన్న వాళ్ళకి అక్కడ కూడా మెంబర్షిప్ ఇస్తాం. సన్ సిటీ యాదాద్రి హైవేలో ఎవరు కొన్నా సరే వాళ్ళందరికీ మెంబర్షిప్ అందులో మేము ఇవ్వబోతున్నాం. అందులో వరల్డ్ క్లాస్ ఆల్ అమ్యూనిటీస్ ఉంటాయి. ఇవాళ ధనవంతులకే ఫామ్ హౌస్ ఉండాలి, ధనవంతులకే వీకెండ్ హోమ్స్ ఉండాలనే కాన్సెప్ట్ కి స్వస్తి చెప్పాలని మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ పబ్లిక్ కూడా వీకెండ్ హోమ్స్ ఉండాలి, ఫామ్ హౌస్ ఉండాలి. 150 square yards, 250 square yards లో ఫామ్ హౌస్ ఉన్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఇక్కడే వచ్చి
దీన్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే హెలీప్యాడ్ కూడా ఇక్కడ మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని నేను చదవడం జరిగింది. రైట్. 5 years బ్యాక్ సిటీకి చాలా దూరంగా ఉండేది, ఇప్పుడు సిటీలో కలిసిపోయింది యాదాద్రి సరౌండింగ్స్ అంతా. సో ఫ్యూచర్ అవసరాల్లో ఇక్కడ నివసించే పబ్లిక్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఒక హెలిప్యాడ్ కూడా దీంట్లో ఉంటే బాగుంటుందని దానికి ఒక ప్లేస్ కేటాయించి హెలిప్యాడ్ కూడా ఒక ఓపెన్ స్పేస్ లో తయారు చేయబోతున్నాం. స్టార్ట్ అయింది ఆల్రెడీ వరకు, అది కూడా మనకు ఫ్యూచర్ లో అవసరాల కోసం తయారు చేస్తున్నాం. బ్యూటిఫుల్. సో ఈ పీస్ సిటీలో పర్టికులర్ గా లో బడ్జెట్ లో మీరు ప్లాట్స్ ని ఇవ్వటం జరుగుతోంది అని వింటూ ఉన్నాము. మరి ఎమ్యూనిటీస్ చూస్తే హై అండ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఆ ఎమ్యూనిటీస్ కి మ్యాచ్ చేసే విధంగా ఈ లో బడ్జెట్ లో ఇవ్వగలుగుతారండి? ఇవ్వచ్చండి, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇందులో ఎవరు వేరే పార్ట్నర్స్ ఎవరు లేని సింగిల్ ఓనర్. ఈ ల్యాండ్ అంతా నా ఓన్ గా నేను ఇప్పుడు 9 years బ్యాక్ కొని పెట్టుకున్నాను. అప్పుడు రేట్ చాలా తక్కువ ఉండేది, ఈరోజు రేట్ బాగా పెరిగింది. సో ఆ పెరిగిన రేట్ నేను కన్సిడర్ చేయకుండా మధ్యలో ఆ రోజు రేటు ఈ రోజు రేటు కాకుండా మధ్యలో రేటు నేను కోట్ చేశాను కాబట్టి చాలా తక్కువ కాస్ట్ కి ఇది ఇవ్వగలుగుతుంది. ఆల్ అమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్, లైక్ మీ కళ్ళ ముందే ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. తర్వాత చేస్తాం కాకుండా కళ్ళ ముందు చేసి మరి సేల్ చేస్తున్నా, ఈ కాన్సెప్ట్ తో మేము వెళ్తున్నాం. బ్యూటిఫుల్. ఒక్కసారి కనెక్టివిటీ గురించి చెప్పండి సార్. ఇక్కడికి 100% హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కి ఈస్ట్ భాగాన ఉన్నటువంటిది మన వరంగల్ హైవే. ఈ హైవేలో వెల్ కనెక్టెడ్ రైల్వేస్ ఉన్నాయి. ఢిల్లీ వరకు వెళ్ళాలంటే మీకు రైల్వేస్ ఉన్నాయి, రోడ్వేస్ 163 నేషనల్ హైవే ఉంది. దాంతో పాటు మీకు కేవైకేకే అని హైవే కాదు, అది మన గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, దాన్ని రన్నింగ్ లో కూడా ఉందన్నమాట. కేవైకేకే కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనపాక, అలానే కుమరవెల్లి 200 feet రోడ్ ఆల్రెడీ ఫార్మేషన్ అయింది. ఇలా 2 ప్రముఖ హైవేల కనెక్షన్ తో పాటు మీకు రైల్వేస్ కూడా ఉంది. దట్టు ఈ హైవేలో మరో రాజధాని తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ సిటీ ఏదైనా ఉందంటే అది ట్రై సిటీస్, హనుమకొండ, కాజీపేట్, వరంగల్. మన హైదరాబాద్ లో ఎలాంటి లగ్జరీ పబ్లిక్ ఉన్నారు, మంచి ధనవంతులు ఉన్నారు, అలానే వరంగల్ లో ఉన్నారు. వరంగల్ హైవేలో వాళ్ళంతా హైదరాబాద్ కి రెగ్యులర్ వస్తూ పోతూ ఉంటారు. వరంగల్ లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, హార్డ్వేర్ కంపెనీస్ ఉన్నాయి, టెక్స్టైల్ పార్క్స్ ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ వరంగల్ హైవేలో ఉన్నటువంటి మన ఆలేరు ఇక్కడ నుంచి 2 kilometers రైల్వే స్టేషన్ ఉంది. ఇవాళ మా ఇంటి దగ్గర నుంచి ఎల్బీ నగర్ నుంచి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే 15 kilometers వెళ్ళాలి. ఫ్యూచర్ లో భావితరాల కోసం ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి 2 kilometers ఓన్లీ. అప్పుడు మెట్రో ఎంఎండి వచ్చేస్తే ఆఫ్టర్ 10 years. అలానే పెంబర్తి రైల్వే స్టేషన్ కూడా 1.5 kilometers దూరంలో ఉంది. జైన్ టెంపుల్ ఇక్కడ 1.5 kilometers దూరంలో ఉంది. యాదాద్రి 10 minutes జర్నీలో వెళ్ళిపోవచ్చు మనం. సిటీకి ఓవరాల్ గా మన అవుటర్ రింగ్ రోడ్ వరకు మనం కౌంట్ చేసుకున్నట్లయితే 20 minutes లో మన అవుటర్ రింగ్ రోడ్ కి మనం వెళ్ళిపోవచ్చు. సో వరంగల్ హైవే అనేది డెఫినెట్ గా చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. సో ముందు చూపు ఖచ్చితంగా విజన్ ఉంటేనే రియల్ ఎస్టేట్ లో ఇంత మీరు కార్పొరేట్ స్టైల్లో ఎదిగారంటే డెఫినెట్ గా విజన్ ఉంది. సో ముందుగానే మీరు ఊహించారా వరంగల్ ఇంతలా డెవలప్ అవుతుంది? నిజం చెప్పాలంటే అండి, నేను ఊహించి చేసింది కాదు. హైదరాబాద్ మహానగరానికి నలువైపులా ఎటు మనం వెళ్ళినా సరే డెవలప్మెంట్స్ ఉంటాయని తెలుసు. మేము కళ్ళతో గత 30 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాను. సో ఆ ఉద్దేశంతో మేము కొన్నాం ఇక్కడ. ఇక మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక అద్భుతమైన డెవలప్మెంట్స్ వచ్చేసాయి. అది అన్ని జిల్లాలకు వస్తున్నాయి, ఇక్కడ వచ్చేసాయి. కాబట్టి ముందు చూపుతో ఏం లేదండి, అవి రన్నింగ్ లో ఉన్నాయి. మన వెంచర్ లో విస్తరించుకుంటూ వెళ్తూనే ఉన్నాం. రియల్ ఎస్టేట్ లో మనం ఏదైనా ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసామంటే డెఫినెట్ గా అప్రిసియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే ఊహించి లేకపోతే దానికి ఆశపడే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. మీ కస్టమర్ కి ఇంకేమైనా అదనపు లాభాలు ఏమైనా మీరు ఇవ్వబోతున్నారా? తప్పకుండా అంటే చాలానే ఉన్నాయి, చెప్తాను మీకు. ఇవాళ ప్రతి ఫ్యామిలీ వైఫ్ హస్బెండ్ చాలా కష్టపడి తన హార్డ్ అండ్ మనీని వాళ్ళు తన పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు. సిటీ పరిసర ప్రాంతాల్లో కొనాలి అంటే, వెస్ట్ హైదరాబాద్ కొనాలంటే మినిమం మీకు గజం లక్షల్లో ఉంది, ఎకరాల కోట్లలో ఉన్నాయి. సో వీళ్ళంతా ఎక్కడ నివసించాలి అంటే వరంగల్ హైవేలో తక్కువ ధరలు ఉన్నాయి, ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఏం లేవు, వాటర్ ఫుల్ సఫిషియెంట్ ఉంది, మంచి పుణ్యక్షేత్రం సరౌండింగ్స్లో మంచి ల్యాండ్స్ ఉన్నాయి. ఈ మంచి వెంచర్లు తయారు చేయాలి. ఏదో వెంచర్ వేసాం అమ్మేసామని కాకుండా ప్రాపర్గా గవర్నమెంట్ పర్మిషన్స్ ఉండి అలానే అమ్యూనిటీస్ కూడా మనం ఇచ్చి డెవలప్ చేసినట్లయితే వాళ్ళకి మంచి లాభాలు అందించిన వాళ్ళు అవుతాం. ఇవాళ కామన్ మ్యాన్ ఒక ప్లాట్ కొనాలి అంటే వరంగల్ హైవేలో అయితే మీకు మినిమం 15 లక్షల్లో ఒక డిటిసిపి రేరా పర్మిషన్ ఉండి ఆల్ అమ్యూనిటీస్ ఉన్న ప్లాట్ మీకు దొరుకుతుంది. అదే మీకు సౌత్ కానీ లేదా వెస్ట్ హైదరాబాద్కి వెళ్ళి చూడండి, మినిమం గజం కావాలంటే మీకు 30 నుంచి 40 వేల రూపాయలు మీకు స్క్వేర్ యార్డ్ అవుతుంది. అంటే సామాన్య మానవుడికి ప్లాట్ కావాలి, హైదరాబాద్లోనే కావాలి.
హైదరాబాద్ హార్ట్ ఆఫ్ ద మన సెక్రటరియట్ చూసుకున్నట్లయితే ఎటు వెళ్ళినా సరే మీకు ప్రస్తుతం 60 కిలోమీటర్స్ వరకు అయితే వాస్ట్ డెవలప్మెంట్స్ బాగా అయిపోయింది. రాబోయే 5 yearsలో ఆ 40 కిలోమీటర్స్ కూడా మీకు ఫిల్అప్ అయిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్ కూడా దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. 5 years బ్యాక్ మనం వెళ్ళి చూసినట్లయితే రేట్లు ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ 5 years ఇవన్నీ కూడా మల్టిపుల్ 4 times అప్రిషియేషన్ అవుతాయి. హైదరాబాద్ ఎక్కడైనా ఓకే, ఎస్పెషల్లీ వరంగల్ హైవేలో కొంటే మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది. రైల్వేస్ రోడ్వేర్ కనెక్టివిటీతో పాటు మేజర్ సిటీస్ కూడా అక్కడ ఉన్నాయి. దాంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణ తిరుపతిగా కాంచినటువంటి మన యాదాద్రి టెంపుల్ కూడా దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి టెంపుల్ మా అన్ని వెంచర్లో టెంపుల్ కనపడుతుంది, కాబట్టి షూట్ చేసుకోవచ్చు. ఒక మేము పాయింట్ కూడా పెడుతున్నాను టెంపుల్ వ్యూ పాయింట్స్. మేము ఇచ్చే లాభాలు ఏంటంటే ప్లాట్తో పాటే సెక్యూరిటీ, మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్, వైడ్ రోడ్స్తో పాటు ల్యాండ్ ఎలానో పెరుగుతుంది ఫ్యూచర్లో. మెయింటెనెన్స్ ఇంటికే కాదు, మనిషికే కాదు, కారుకే కాదు, వెంచర్కి కూడా మెయింటెనెన్స్ ఉండాలి. ఉంటేనే ఆ రేట్లు పెరుగుతాయి. కాబట్టి మా వెంచర్లో మంచి మెయింటెనెన్స్ చేస్తాం. మీరు చూసారు మా చాలా వెంచర్లు ఓకేనా, మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్తో పాటు కొన్ని టెంపుల్స్ కూడా ఇస్తాం, మేము నిర్మాణం చేస్తాం. దట్టు ప్లాట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ మధ్యలో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. దాని మీద మీకు ఫ్యూచర్లో పిల్లలకు మంచి లాభాలు ఉంటాయి. అలానే మ్యాంగో ట్రీస్ కూడా ఇస్తాం. అలానే వీకెండ్ హోమ్ మీరు కన్స్ట్రక్ట్ మోడల్ విల్లా ఉంది ఇక్కడ ఆల్రెడీ, వీకెండ్ హోమ్ ఉంది. మీరు అది కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నట్లయితే వారానికి ఒకరోజు మీ ఫ్యామిలీతో ఇక్కడ ఉండొచ్చు, 2 nights 1 day ఉండొచ్చు. దాంతోపాటు మంచి ఫ్యామిలీ బ్యాండింగ్ వస్తుంది. మీరు ఇక్కడ ఎక్సర్సైజ్లు కూడా చేసుకోవచ్చు, టెంపుల్స్కి వెళ్ళొచ్చు, రైల్, బస్, రోడ్, కార్ ఎలా అయినా మీరు రావచ్చు. దాంతోపాటు మేము ఇచ్చేటటువంటి డ్రిప్ తోటి రీడ్రిప్ మీ ప్లాట్స్లో మీరు చేసుకొని ఇందులో అగ్రికల్చర్ కూడా ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఇంటికి కావాల్సిన కూరగాయలు కూడా పండించుకోవచ్చు. ఇలా వీకెండ్ హోమ్ మీరు ఉన్నప్పుడు కాకుండా మిగతా రోజుల్లో భక్తులకి, టెంపుల్కి వచ్చే భక్తులకి వీకెండ్ సొంతగా రెంటల్ కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు యాదాద్రిలో అన్ని అమ్యూనిటీస్, ఫుడ్ కానీ, సెక్యూరిటీ కానీ, మంచి లగ్జరీ రూమ్స్ కానీ, ఇల్లు కానీ లేవన్నమాట పెద్ద హోటల్స్. ఇలాంటి మంచి వెంచర్స్లో, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లో అన్ని అమ్యూనిటీస్ ఉన్న చోట సెక్యూరిటీ, వాటర్, మెయింటెనెన్స్, మంచి వీకెండ్ హోమ్ ఉన్నాయి. పబ్లిక్ తప్పకుండా వస్తారు ఇక్కడికి. ఇలా దూర ప్రాంతం పబ్లిక్ అందరికి మీరు రెంటల్ వాల్యూ కూడా ఇక్కడ పొందొచ్చు. రెంట్ మీరు తీసుకోవచ్చు వీకెండ్ హోమ్ తోటి. ల్యాండ్ అప్రిషియేషన్ మీద మీకు బెనిఫిట్ అవుతుంది. అగ్రికల్చర్, ఫార్మింగ్ మీరు చేసుకోవచ్చు, వస్తాయి. అలానే మ్యాంగోస్ మీద మీకు మంచి హెల్తీ ఫ్రూట్స్ వస్తాయి. దాంతోపాటు ఎర్రచందనం మొక్కల మీద ఆఫ్టర్ 15 years మా వెంచర్లో చాలా మొక్కలు చూశారు మీరు, అద్భుతంగా పెంచాం. ₹1 ఛార్జెస్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ని పెంచి మేము కస్టమర్కి అందజేస్తున్నాం. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్తో పాటు ఆ మంచి అప్రిషియేషన్ కూడా బాగా ల్యాండ్ వాల్యూకి మా దగ్గర ఉంటుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ మేము కస్టమర్స్కి ఇవ్వడం కోసం ఈ వెంచర్స్ అన్ని మేము స్టార్ట్ చేస్తాం. బ్యూటిఫుల్ సార్, 1, 2 కాదు, బోల్డ్ అని బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఎన్ని బెనిఫిట్స్ తో ఈ వెంచర్ ని లాంచ్ చేయడం జరిగిందో. మరి దీంట్లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే JSR గ్రూప్ సన్ సిటీని కాంటాక్ట్ చేయండి. మరో వెంచర్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. JSR గ్రూప్ సన్ సిటీ, మీ భవిష్యత్తుకు బంగారు నిధి. మరిన్ని వివరాల కొరకు వెంటనే మా మార్కెటింగ్ సిబ్బందిని సంప్రదించండి.